డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మీటింగ్లో ఉన్న అందరూ దొంగలే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. లిక్కర్ ల్యాండ్ స్కామ్స్ ముఠాలు మీటింగ్ పెట్టుకున్నాయన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్పై ఇంకా విధి విధానాలే ఖరారు కాలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విధి విధానం రాలేదు, తగ్గుతాయి పెరుగుతాయి, ఇంకా క్లారిటీ లేదు. లేనప్పుడే మీటింగ్ పెట్టుకుని తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి, క్లారిటీ చెప్తున్నాం, ఎన్నికలు జరగబోతున్నాయి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో డీఎంకే దాన్ని ఇరికింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి. అన్ని స్కామ్లు, అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా, అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డీఎంకే మీద. వాటికి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ దక్షిణాది పేరుతోని ప్రజలు ఎవ్వినమ్మరు. దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం. దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి. ఇంకా ఏం లేదని చెప్తే ఆల్లేదు చూడలేదు, కొడుకులు సోమనిగా ఉన్నట్టు ఏం లేనే లేదు దాని మీద. ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే. అంత ప్లాన్ ఇదంతా కూడా. ఎప్పుడైతే అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల ప్రజల లోపల క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూటలకన్నా వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనం చేసి రాత్రి కూడా అందరూ కలిసి పంచుకుంటారట. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి నువ్వు రాష్ట్రాన్ని పంచుకో, దోసుకో, నువ్వు రాష్ట్రం దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించదు, దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.